శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామం స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. నిన్నటి శ్లోకంలో లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్యూహ చతుర్ద్రముశ్చతుర్భుజః. ఈరోజు బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సవిష్ణుర్చ గదాదిజః అనఘో విజయీ జేత విశ్వయోని పునర్వసు. బ్రాజిష్ణు జిష్ణు విష్ణు అంటే సర్వవ్యాపకుడు, జిష్ణు సర్వము చరణ రూపంలో ఉండువాడు, అంతర్యామిగా ఉండువాడు, చైతన్య స్వరూపుడు. బ్రాజిష్ణు సమస్తము తన చైతన్య స్వరూపము. భోజనం భోక్తా సమస్తమైనటువంటికి కార్యానికి భోజనమైనటువంటి వాడు, సమస్త కార్యాలకు భోజనం. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రయోజనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే దాన్ని భోజనము అంటారు. ఇక్కడ భోజనం అంటే భుజించున్నది అని అర్థము. ఇక్కడ ఇంద్రియాలకు భోజనము. ఇంద్రియాలకు భోజనం ఏమిటి? కళ్ళు ఉన్నాయి, చూపు భోజనం, చూడబడే శక్తి భోజనం, అది ఆయన స్వరూపం. కళ్ళు ఉన్నాయి, చూసే శక్తి లేదనుకోండి, మనకేమీ కనిపించదు. కళ్ళు బాహ్య రూపంలో కళ్ళు ఉంటాయి, కానీ ఆ శక్తి ఉండదు. ఆ చూసే శక్తియే భోజనం. చెవులున్నాయి, వినే శక్తి భోజనం. చర్మం ఉంది, స్పర్శ జ్ఞానము భోజనం. ఉదరం ఉంది, ఆకలి వేయటం భోజనం. చేతులున్నాయి, పని చేయటం భోజనం. కాళ్ళున్నాయి, నడవటం భోజనం. అంటే ఏదైనా ఒకటి దాని ప్రయోజనాన్ని సమర్థవంతంగా చేస్తే దాని భోజనం. కాబట్టి అట్టి భోజనమైనటువంటి వాడు ఆయనే, భోక్త ఆయనే. భోజనము భోక్త. భోక్త అంటే భుజించువాడు, భోజనం అంటే భుజించునది. కాబట్టి రెండు తానై ఉండువాడు. మనకు ఆకలి వేస్తుంది, అది భోజనం. ఆకలి వేయటం అనే ప్రయోజనము ఉదరానికి భోజనం. ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ఆహారాన్ని భుజిస్తాము. ఆహారము ఆయనే, ఆకలి ఆయనే, ఆహారము ఆయనే, భోజనము ఆయనే, భోక్త ఆయనే. తానే భోజనముగా ఉన్నాడు, ఆ భోజనాన్ని భుజించువాడు ఆయనే. భోజనం భోక్తా. బ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు, అన్నిటినీ సహించువాడు. అంటే పూర్వజన్మ సంక్రాంతమైనటువంటి కర్మలను అనుభవించే క్రమంలో తాను సహించువాడు. తన భక్తుల యొక్క కర్మ ఫలితాన్ని ఆయన సహించువాడు. కర్మ ఫలితాన్ని తప్పించువాడు కాదు. కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించలేదు. తాను ఒక భాగమే దాంట్లో.
కానీ దాన్ని సహించువాడు, భరించువాడు, భరించే శక్తిని కలిగించువాడు సహిష్ణు. ఒరే నాయన, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ నేనున్నాను, సహిస్తాడనమాట. ఆ శక్తిని ప్రసాదించువాడు. నామస్మరణ చేత మాత్రమే ఆ శక్తిని మనకిస్తాడు. నామస్మరణయే మన యొక్క ఆయుధం. అన్ని కష్టాలను గట్టెక్కటానికి నామస్మరణ. కలియుగంలో నామస్మరణకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరే క్రతువుకు ఇవ్వబడలేదు. నారద మహర్షి, అగత్య మహర్షి, వ్యాస మహర్షి అందరూ ఇదే చెప్పారు. యజ్ఞయాగాది క్రతువులు వద్దు, హోమాలు వద్దు, తపస్సు వద్దు, పూజాధికాలు అవసరం లేదు. ఏమి చేయాలి నాయన మానవుడు కలియుగంలో? నామస్మరణ. మహామంత్రాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో మనకు ఇష్టమైన మంత్రాన్ని నామస్మరణ. మంత్రాధీనంతు దైవతం. కలియుగంలో దైవము ఎవరి ఆధీనంలో ఉంటారు? మంత్రము ఆధీనంలో ఉంటాడు. మంత్రం అంటే ఏదో గంట సేపు 2 గంటల సేపు చదివే మంత్రాలు కాదు. ఏకవాక్యం, ఒక పదం, ఒక అక్షరం, ఓంకారం చాలు. ఓం అనుకుంటూ కూర్చోవటమే. ఏకాక్షర మహామంత్రం అది చాలు. ఏ దేవుడికైనా కానీ అదే మంత్రం. లేదా ఇంకా ప్రత్యేకంగా ఉండాలంటే ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకి అయితే ఓం నమో నారాయణాయ. శివుణ్ణి మనం ధ్యానం చేయదలుచుకుంటే ఓం నమ శివాయ, పంచాక్షరి, అష్టాక్షరి, షోడశాక్షరి, ఇట్లా మనం, లేదా గాయత్రి 24 అక్షరాలు. ఇవన్నీ లేకపోతే ఏకాక్షరి. నామస్మరణ చేత సహిష్ణు. మరి నీ కష్టం కలిగినప్పుడు నన్ను ఒక్కసారి ధ్యానం చేయి, నేను నీ కష్టాన్ని భరిస్తాను. దాన్ని అనుభవించేది మనమే అయినా భరించే శక్తిని ఇస్తాడు. అనుభవం మనదే, ఎందుకంటే అది కర్మ. ఒకరి కర్మకు ఒకరు బాధ్యులు గారు, ఒకరి కర్మను ఒకరు తీసుకోలేరు, స్వీకరించలేరు. అది దేవుడికి కూడా అసాధ్యం. ఆయన చెప్పాడు, మరి కర్మ నుంచి విముక్తి కావడం అనేది సాధ్యం కాదు, అది నీ చేతిలో ఉన్నింది. నామస్మరణ ద్వారా నీ చేతిలోనే ఆ ఆయుధం ఉంది. కానీ సహిష్ణు, నేను సహిస్తాను, భరిస్తాను. నన్ను స్మరణ చేత, నన్ను స్మరిస్తే వస్తాను. అది చెప్పాడు. సహిష్ణు జగదాదిజః. జగత్తుకు ముందు, జగత్తులో, జగత్తు తర్వాత ఆదిజః. ఆదిజః మొదలు ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, చివరిలో ఉంటాడు. ఆది మధ్యాంతరహితుడు. అనఘో విజయీ చేత. అనఘః, నఘ అంటే పాపము, అనఘ అంటే పాపము లేనివాడు, పాపము అంటనివాడు. ఏమిటి పాపము? అధర్మంగా ప్రవర్తించడమే పాపం. ధర్మ ప్రవర్తన పుణ్యం. పుణ్యము అంటే తృప్తినిచ్చినది, ఆత్మసంతృప్తినిచ్చినది పుణ్యం. ఆత్మ సంక్షోభానికి గురి కావటం పాపం. ఆత్మని సంక్షోభ పెట్టేటటువంటి పనులే పాప పనులు. ఆత్మ సంతృప్తి చెందే పనులు పుణ్యకార్యాలు. అంతే. ఎక్కడ నీవు సంతృప్తి చెందుతావో అది పుణ్యకార్యం. ఎక్కడ నీకు భయం ఉండదో అది పుణ్యకార్యం. ఎక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుందో అది పుణ్యకార్యం. ఎక్కడ మనసు భగవంతుని మీద లగ్నం అవుతుందో అది పుణ్యకార్యం. ఎక్కడ మనసు నిలకడగా ఉండదో అది పాపకార్యం. ఎక్కడ మనసు సంక్షోభంలో ఉంటుందో అది పాపకార్యం. ఎక్కడ మనసు భయపడుతుందో అది పాపకార్యం. అది
అనగా పాపపుణ్యాలతో నిమిత్తము లేదు, సంబంధము లేదు. అనగా పాపము అంటనివాడు, పాపము చేయనివాడు, పాపకార్యాల పట్ల విముఖత కలువాడు. అనగా విజయీ జేత, ఎప్పుడూ విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. జగద్విజేత కూడా ఆయనే. విశ్వయోని, విశ్వము యోనిగా కలవాడు. యోని అంటే జన్మస్థానం. అంటే విశ్వమంతా తనలో నుంచే పుట్టింది కాబట్టి విశ్వానికి యోని, విశ్వానికి జన్మస్థానము, మూలమైన వాడు, మూల పురుషుడు. ఇప్పుడు విత్తనం ఎట్లాగైతే మనకు భూమిలో కనపడదో, కానీ ఆ విత్తనం నుంచి చెట్టు ఎట్లాగైతే వచ్చిందో మహావృక్షము, ఆ కనిపించని విత్తనంలో దాగి ఉన్నటువంటి మొలకెత్తే స్వభావం గల ఆ చైతన్య రూపమే శ్రీ మహావిష్ణువు. విశ్వయోని, యోని అంటే చైతన్యం. ఆ చైతన్యంలో నుంచి, ఆ కదలిక నుంచి మిగతా అంతా కూడా, విశ్వమంతా కూడా వ్యాప్తి చెందింది, ఉద్భవించింది, పుట్టింది. విశ్వయోని పునర్వసు. మళ్ళీ 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 ఈ ప్రపంచాన్ని సృష్టించి మళ్ళీ మళ్ళీ అంతం చేసి మళ్ళీ మళ్ళీ యుగాంతంలో ప్రళయకాలంలో లయించబడి మళ్ళీ పునఃసృష్టి చేస్తూ పునర్వసు. అంటే ఈ సృష్టి అంతా కూడా ఒక నిమిత్త మాత్రమైనటువంటి క్రీడ. పునర్వసు అంటే మొన్న ఒక దగ్గర ఒక షాపులో ఒక శివుడి బొమ్మ ఉంది. శివుడి బొమ్మ, ఈ ప్లాస్టిక్ది. ఆ శివుడికి తల మీద గంగాదేవి ఉంది. ఆ గంగాదేవి నోట్లో నుంచి నీళ్లు పడుతున్నాయి. గంగ నోట్లో నుంచి నీళ్లు శివుడి మీద పడి మళ్ళీ శివుడిని ఏదో అభిషేకం చేసినట్టుగా చేసి ఆ నీళ్లు మళ్ళీ ఒక తొట్టిలోకి వెళుతున్నాయి. వెళ్ళి మళ్ళీ అవే తిరిగి ఆ నీళ్లు మళ్ళీ పైపులో నుంచి మళ్ళీ గంగాదేవి నోట్లో నుంచి మళ్ళీ శివుడి మీద పడి, ఇదే ఒక ప్రాసెస్. పునర్వసు, పునః పునః పునః. అంటే అవే నీరు శివుడి తల మీద పడుతున్నాయి గంగ నోట్లో నుంచి, మళ్ళీ తిరిగి తొట్టిలోకి వచ్చేస్తున్నాయి. ఆ తొట్టిలో నుంచి మళ్ళీ నీళ్లు ఆ పైపులో నుంచి మళ్ళీ గంగాదేవి నోట్లో చిన్న పైపు ఉంది, ఆ పైపులో నుంచి మళ్ళీ శివుడి మీద పడుతున్నాయి. చాలా గ్రేట్ ఫిలాసఫీ. చాలా చాలా బాగా అనిపించింది. విశ్వయోని పునర్వసు, విశ్వము తన యోనిగా భావించి పునః పునః పునః. ఈ కనిపించని శక్తి ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువు. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఏదో మనకు ఎలక్ట్రికల్ పవర్ కావాలి, కరెంటు ఉంటేనే కదా. విద్యుత్ శక్తి, ఆ విద్యుత్ శక్తి వల్ల ఇదంతా జరుగుతుంది, పునః సృష్టి. భగవంతుడి దృష్టిలో ఇది సర్వసాధారణం. ఇది కామన్గా ఆయనకు ఒక క్రీడ. మళ్ళీ జనాన్ని సృష్టించడము, ప్రపంచాన్ని సృష్టించడము, పక్షుల్ని సృష్టించడము, తర్వాత మళ్ళీ లయం చేయటము, అంతం చేయటము, ప్రళయకాలంలో మళ్ళీ తిరిగి పునఃసృష్టి చేయటము, ఇది సర్వసాధారణమైనటువంటి క్రీడ. కానీ ఇదంతా కూడా ఇది అనుభవించేటటువంటి ఈ జలము కానీ నీళ్లు కానీ ఇదంతా ఒక్క క్షణభంగురం అన్నమాట. ఒక్క క్షణం ఆ శివుడి తల మీద పడ్డప్పుడు సంతృప్తి చెందుతున్నాయి. ఆ క్షణంలోనే మళ్ళీ జారిపోతున్నాయి, మళ్ళీ తిరిగి తొట్లోకి వస్తున్నాయి. మళ్ళీ అదే నీరు మళ్ళీ తిరిగి మళ్ళీ గంగాదేవి నోట్లోకి, శివుడి తల మీదకి. ఆ తల మీద పడ్డప్పుడు ఆ నీరు సంతృప్తి చెందుతుంది. అదే భగవత్ సృష్టి, భగవంతుడి యొక్క కృప. చాలా పెద్ద ఆధ్యాత్మికమైన ఒక డివోషనల్ ఫిలాసఫీ ఉంది దాంట్లో.
అది పునర్వసు. భోజనం భోక్త సహిష్ణుర్జగజాదిజ అనఘో విజయీ జేత విశ్వయోని పునర్వసు. స్వస్తి.